నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి అస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకి కుంభరాశి జూలై మాసంలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ ఫలితాలు వినబోయే ముందర నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, ఇక సబ్స్క్రైబర్స్ అందరికీ జూలై నుంచి నేను ఖచ్చితంగా జ్యోతిష్యం చెప్పాలనుకుంటున్నాను. అవకాశం ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు దీన్ని నేరుగా కానివ్వండి లేదా వాట్సాప్ చేసి సద్వినియోగం చేసుకుని. ఇక విషయానికి వస్తే, కుంభరాశి వారికి ఒక గురువు బలం తప్ప ఈ మాసం మిగతా గ్రహాలు అంతంత మాత్రమే ఉన్నాయి. గురువు కూడా కొంత యోగం అవయోగం ఇస్తాడు. అంటే మీకు గురుడు ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటే ఆ కోరికను నెరవేరుస్తున్నాడు. ఈ మాసం గృహం కొనుగోలు చేయాలనుకున్న వారికి దానికి సరైన దారి చూపిస్తాడు. దానికి అడ్డంకులను తొలగిస్తాడు. గృహ నిర్మాణంలో మీకు చేయూతను అందిస్తాడు గురుడు. విద్యార్థులకి మంచి స్కూల్లో, మంచి కాలేజీలో సీట్లు ఇప్పిస్తాడు. వారి ఉన్నత చదువులకి తోడ్పడతాడు. అది ఆర్థికంగా కావచ్చు, ఎవరైనా రికమెండేషన్ వల్ల కావచ్చు, కాలేజీలలో సీట్ రావడం, విదేశ విద్యకి మంచి కాలేజెస్లో సీట్ రావడం, దానికి వీసా రావడం, ఇవి ఈ ఏర్పాట్లన్నీ చూసుకునేవాడు గురుడు. రాజకీయ రంగం వారికి మంచి పదవులు ఇస్తాడు. అంటే గతంలో ఎలక్షన్లు అయినప్పుడు ఏదో కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ గుర్తు పెట్టుకొని మరి ఈ మాసంలో ఆయా పార్టీ వాళ్ళు వారికి విశేషపరమైన పదవులు ఇచ్చి వారిని గౌరవిస్తారు. ఇక సామాన్యులకు ఎలా ఉంటుందయ్యా, మాలాంటి వారికి ఎలా ఉంటుందయ్యా అనుకున్న వారికి కూడా ఈ మాసం మొదటి సగభాగం షష్టమంలో కొంత ఇబ్బందికరమైన గ్రహాలు సంచరించడం వల్ల కూడా మొదటి సగభాగం కన్నా రెండో సగభాగం వీరికి అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బుధుడు, శుక్రుడు వీళ్ళు మారడం వల్ల గోచారంలో వీరికి వ్యాపారస్తులకి రెండో సగభాగంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారు ప్రారంభించండి. వ్యాపారస్తులకి మొదటి సగభాగం కన్నా రెండో సగభాగం అద్భుతమైన లాభాలు గడిస్తారు. శ్రీరంగం వారికి, కళారంగం వారికి కూడా మొదటి సగభాగం కంటే రెండో సగభాగం మంచి సామాజికంగా గుర్తింపు, అవార్డ్స్, రివార్డ్స్ మొదలైనవన్నీ లభిస్తాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.